ఏంటి నీకు దోసలు పోయడం కూడా రాదా? ఇంత వయసొచ్చింది దోస వేయడం రాకపోతే ఎలా? అనయితే మా ఆయన తిట్టాడండి నన్ను. ఎందుకో తెలుసా? ఈరోజు దోసలతో అయితే ఒక ప్రయోగం చేశానండి. అదైతే చాలా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా మనం చేసిన తప్పుకైతే 4 అక్షింతలైతే వేపిచ్చేసుకోవాలి. అది మన ఆచారం. ఎప్పుడూ అయితే ఇలా జరుగుతూనే ఉంటది. ఇదేం మనకేం కొత్తేం కాదు. ఇప్పుడైతే చూడండి, గోధుమ పిండి 1/2 కేజీ పైన తీసుకున్నాను. దాంట్లోకైతే ఉప్పు, సోడా ఉప్పేసి వాటర్ వేసి దోశ బ్యాటర్లాగా కలిపానండి. చూడండి దోశ బ్యాటర్లాగా ఎంత చక్కగా ఉందో. కానీ ఒక్క దోశ కూడా పర్ఫెక్ట్గా రాలేదండి. అంతా పిండి వేస్ట్ అయిపోయింది. చూడండి, దోశ వేస్తే దోశే రావట్లేదు అసలు. మొత్తం విరిగిపోతుంది దోశ, పెనంకి అతుక్కోబోతుంది. ఈ దోశన్నా కొంచెం బాగా వచ్చిందండి. దీని తర్వాత సరే ఇంకొక దోశ వేస్తే బాగొస్తుంది కదా అని చెప్పి ఇంకో దోశ ట్రై చేశాను. అదైతే మరీ చండాలంగా వచ్చింది. ఈ దోశ తింటే ఖచ్చితంగా కడుపు నొప్పి వస్తుందని మా ఆయన అయితే తినలేదండి. నేనే 4 ముక్కలు ఇంకా టేస్ట్ చేయాలి కదా, చేసుకున్నాను అంత కష్టపడి అని చెప్పి కొంచెం కొంచెం తిని పడేశానండి. మళ్ళీ